సీనియర్ వార్తలకు స్వాగతం. నా పేరు జగన్నాథ్ రెడ్డి. తాండూరు మున్సిపల్ పరిధిలో ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా దృష్టి సారిస్తారని వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ తాండూరు మున్సిపల్ ప్రత్యేక అధికారి సుధీర్ అన్నారు. మున్సిపల్ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా తొలిసారి ఆయన తాండూరు మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించారు. శనివారం కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో ఇంజనీరింగ్, రెవెన్యూ, పారిశుద్ధ్యం తదితర విభాగాల అధికారులు, వార్డు ఆఫీసర్లు, సిబ్బందితో సమీక్ష జరిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రత్యేక పాలనలో మున్సిపల్లోని ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు దృష్టి సారించడం జరుగుతుందని అన్నారు. తాండూరులో మున్సిపల్ కమిషనర్ అధికారులు సమన్వయంతో పరిపాలన అందించడం జరుగుతుందని తెలిపారు. తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా జరిగేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే సహకారంతో అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలకు ఏమైనా ఇబ్బందులు, సమస్యలు ఉంటే మున్సిపల్ కమిషనర్ను సంప్రదించవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సుమారెడ్డి, మేనేజర్ నరేందర్ రెడ్డి, డిఈ మణిపాల్, ఏఈ కాజా, ఇన్ఛార్జి శానిటరీ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, ఆర్ఓ అధికారులు, సిబ్బంది ఉన్నారు. మన ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం వికారాబాద్ జిల్లాలో పురపాలక సంఘ వాళ్ళ యొక్క టెన్యూర్ అయిపోవడం వల్ల స్పెషల్ ఆఫీసర్స్గా ఇవ్వడం జరిగింది. నాకు 4 మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్లు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజున తాండూరులో ఇక్కడ కమిషనర్కి, సిబ్బందికి కూడా సమీక్ష సమావేశానికి రావడం జరిగింది. సో ఇందులో ముఖ్యంగా మనకి అన్ని మున్సిపాలిటీల్లో, అదేవిధంగా మనకి తాండూరు మున్సిపాలిటీలో కూడా సిబ్బంది యొక్క అంటే ప్రజలకు ఏమేమి సేవలు చేస్తున్నాం, అది శానిటేషన్ కావచ్చు, వాటర్ కావచ్చు, పవర్ కావచ్చు, ఇంకా వివిధ సమస్యల యొక్క సర్వీసెస్, హాస్పిటల్స్ కావచ్చు, పిల్లలకు సంబంధించిన కావచ్చు, ఇవన్నీ కూడా సర్వీసెస్ మనం పురపాలక శాఖ ద్వారా, పురపాలక సంఘం ద్వారా ఏదైతే చేస్తున్నామో అవన్నీ కూడా సిబ్బంది ద్వారా మనం చేయించడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఇక్కడ సిబ్బంది ఎవరైతే వార్డ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా కమిషనర్ గారి ఆధ్వర్యంలో ప్రజల నుంచి వాళ్ళ యొక్క ఫిర్యాదులు కానివ్వండి, వాళ్ళ యొక్క సమస్యలు కానివ్వండి, వాళ్ళ యొక్క అవసరాలు కానివ్వండి స్వీకరించి ఆ సమస్యల పరిష్కారానికి కూడా కృషి చేస్తాము. మరి ముఖ్యంగా మన తాండూరులో మరి గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో మున్సిపాలిటీని అంటే ప్రజలకు మరిన్ని సేవలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఇంకా ఏ విధంగా బెటర్గా చేయొచ్చు అనే దాని గురించి ప్రభుత్వ ఆదేశాలు, అదేవిధంగా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం నిర్వహించుకుంటూ మనం సర్వీసెస్ని అందరికీ ఇస్తాం. ఈ విధంగా మరి వాళ్ళతో సిబ్బందితో ఇంటరాక్ట్ కావడం జరిగింది. మన తాండూరు ప్రజలందరూ కూడా ఏ సమస్య ఉన్నా సరే మరి ఇక్కడ కమిషనర్ ఉంటారు, సిబ్బంది ఉంటారు, వాళ్ళ దృష్టికి తీసుకొస్తే అదేవిధంగా పత్రికా విలేకరుల ద్వారా కూడా మాకు సమస్యలు దృష్టికి వస్తే మేము పరిష్కరించడానికి పురపాలక సంఘం సిద్ధంగా ఉంది. థ్యాంక్ యూ. నేటి వార్తలు ఇంతతో సమాప్తం. తిరిగి వచ్చే బిడ్డలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.